నమస్కారం. ఈరోజు మొట్టమొదటి సమావేశం అసూరెన్స్ కమిటీ చైర్మన్గా నియమించబడ్డ తర్వాత ఈరోజు గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు, గౌరవ శ్రీధరబాబు గారు, మరి సభాపతి గారు ఈ కమిటీకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అసూరెన్స్ కమిటీస్ ఫస్ట్ నేనేమనుకోను, అసూరెన్స్ కమిటీస్ అంటే హామీల కమిటీ, ఏదో ప్రభుత్వం ఇచ్చిన హామీల కమిటీ గురించి అని చెప్పేసి అది ఇంప్లిమెంటేషన్ అని అనుకున్నా. కానీ సబ్జెక్ట్ చూస్తే అసెంబ్లీలో ఏదైతే హౌస్లో ప్రభుత్వం తరఫున మంత్రులు అవి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఎంత మటుకు ఇంప్లిమెంట్ అయినాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఈ కమిటీ మీద ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ దీని చాలా ఇంపార్టెంట్ కమిటీ ఇది. ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా గవర్నమెంట్ ఇచ్చిన హామీల గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ అయినాయి, అవన్నీ కంప్లీట్గా నెరవేర్చడం జరిగింది. తర్వాత ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో ఉన్న వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కమిటీ సభ్యులమందరం కలిసి అధికారుల సహకారంతోనే దీన్ని రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. సో నాకు ఇచ్చిన దీని ప్రకారం ఈరోజు మనకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇది 3వ అసెంబ్లీ మనకి. సో ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే మనకు పంపించినవి ఏంటంటే మనకి అసూరెన్స్ ఇచ్చినవి 2266. సో దాంట్లో ఇప్పటి వరకు కంప్లీట్ చేసినవి 1092. అంటే మనకి ఈ రిపోర్ట్స్ వచ్చినాయి, కంప్లీట్గా వచ్చినాయి. దాని మీద కూడా కొన్ని ఇంకా పార్షియల్గా ఉన్నాయి, దాన్ని రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. ఇక అసలుకే రానివి 1174 అసూరెన్సెస్ ఉన్నాయి, వాటిని కూడా టోటల్గా రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. సో ఈ మా కమిటీ సభ్యులందరం కలిసి వీటన్నిటినీ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ని వాళ్ళందరినీ మీటింగ్కి రమ్మని మీటింగ్ కండక్ట్ చేసి ఒక్కొక్కటిగా ఎవ్రీ 15 days కానీ ఎవ్రీ 1 month కానీ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కృషి చేయవలసిన అవసరం, తర్వాత బాధ్యత ఈ కమిటీ పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడు ఈరోజు స్టడీ చేసిన దానిపైన హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో చాలా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే రిపోర్ట్స్ రాలేదు మనకి. 2024కి 63 కంప్లీట్ అయినాయి, తర్వాత 161 ఇంకా రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఇరిగేషన్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇరిగేషన్ మీద. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా ఫైల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. వాటి త్వరలో ఇరిగేషన్ మీద మేము మీటింగ్ కండక్ట్ చేసి సభ్యులమందరం అనుకున్నాం, ఇరిగేషన్ మీద మీటింగ్ కండక్ట్ చేద్దాం నెక్స్ట్ మీటింగ్లో అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈరోజు ఫుల్ ప్లేట్గా సభ్యులందరూ హాజరు కాలేదు, ఇంకా కొంతమంది యూఎస్ పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ తొందరగా అతి త్వరలోనే ఇంకొక మీటింగ్ కండక్ట్ చేసుకుంటా ఉన్నామని చెప్పేసి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి ఇంత ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామని అన్ని కమిటీస్ ఇచ్చిన హామీలలో ఇంచుమించు 80% కూడా కంప్లీట్ టోటల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నిస్తాం. ఇంకోటి ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ఇవన్నీ మా ప్రభుత్వం ఏవైతే చేస్తూ ఉన్నదో ఇవన్నీ టోటల్గా ఇంప్లిమెంట్ చేసినామో అని చెప్పేసి ప్రజలకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉంది. అదొకటే కాకుండా ఎల్ఏ మినిస్టర్ గారి సూచనల మేరకు ఎక్కడైతే ఈ హామీల కమిటీ ఎక్కడైతే ఉందో వివిధ రాష్ట్రాలలో ఇచ్చిన హామీలు ఎట్లా అమలవుతూ ఉన్నాయి అని చెప్పేసి దాన్ని కూడా ఒక స్టడీ టూర్ లాగా కండక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ మంచిగా ఇంప్లిమెంట్ మంచి జరుగుతూ ఉందో, ఎక్కడెక్కడ మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కృషి చేయాలి. స్టడీ టూర్స్ కూడా కండక్ట్ చేసుకునే విధంగా చూడాలని చెప్పేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభాపతి ద్వారా మాకు ఆదేశించడం జరిగింది. కాబట్టి దాని మీద కూడా మా సభ్యులందరితో డిస్కస్ చేసి, అదొకటే కాకుండా ఇతర రాష్ట్రాలే కాకుండా మన దగ్గర కూడా ఎక్కడైతే ఫీల్డ్ స్టడీ కూడా వెళ్ళి ఏవైతే ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు, ఇవి గవర్నమెంట్ ఇచ్చిన అష్యూరెన్సెస్ ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ పోయి కూడా అధికారులతోని అక్కడ చర్చించి వాటిని త్వరలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం అప్పటి నుండి, ఎందుకంటే అవి ఇండివిజువల్గా
ఫస్ట్ అసెంబ్లీ, సెకండ్ అసెంబ్లీ ఈ రెండు కలిసి వాళ్ళ పెండింగ్, గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నవి ఏంటంటే సుమారు 391, 366 అంటే 750 పాతవి. గత ప్రభుత్వంలో ఉన్నవి 750 అవుట్ ఆఫ్ 1174. కాబట్టి మిగిలినవి ఈ ప్రభుత్వంలో ఉన్నవి. సో ఈ ప్రభుత్వానికి ఇంకా 2.5 సంవత్సరాల పీరియడ్ కూడా ఉంది. అంత లోపల మిగిలినవి మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది ఒకటే కాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా మిగిలిపోయినవి ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఏవి సాధ్యాసాధ్యాలుగా ఉన్నాయో వాటిని కూడా సమీక్షించి ఏవైతే సాధ్యమో వాటిని కూడా మేము ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. గవర్నమెంట్ అనేది ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలకు మా జవాబుదారితనం ఉంటుంది. దాని ద్వారానే ఈ కమిటీ గతంలో ఇచ్చిన హామీలు, తర్వాత ఈ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే విధంగా కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. హైడ్రా అనేది అందరికీ తెలుసు. అసెంబ్లీలో చట్టం పాస్ చేసి ఏదైతే భూ ఆక్రమణదారులు వాళ్ళందరినీ కూడా భూ ఆక్రమణలు నిషేధించే విధంగా, ప్రివెంట్ చేసే విధంగా దాన్ని చట్టం తీసుకురావడం జరిగింది. చాలా మటుకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్నో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు వాళ్ళందరినీ కూడా ఆక్రమించుకొని, కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఆ బిల్డింగ్స్ కట్టుకొని ప్రజల ఆస్తిని దోసుకునే విధంగా కృషి చేసిండ్రు. వాటిని నిషేధించాలనే ఉద్దేశంతో ఎక్కడో చిన్న చితక ఎక్కడన్నా పొరపాటు జరిగిండొచ్చు అంతే తప్ప ఎక్కువ మటుకు చాలామంది మీరే చూస్తూ ఉన్నారు. మీరు ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా బాగా తెలుసు, చాలా చోట్ల ఆక్రమణకు గురైన భూములన్నీ కూడా ప్రభుత్వము తిరిగి చేపట్టడం జరిగింది. సరే, కొన్ని కోర్టు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఆ రంగనాథ్ గారిని తప్పట్టడం మీకు అందరికీ తెలుసు. గతంలో సోమేష్ కుమార్ మీద చాలా కేసులు ఉండినాయి కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఇంకోటి, ఈ బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీలు మంచి పనులు చేసేటప్పుడు ఎప్పుడు కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఇంత మంచిగా ప్రభుత్వం నడిపిస్తూ ఉంటే కూడా, ప్రజలలో మంచి పేరు సంపాదించుకుంటే కూడా మళ్ళీ ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు. దాంట్లో భాగమే ఇది. హైడ్రా వలన లాభమే ఉంది కానీ నష్టం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు అని చెప్తే మీరు ఒకటి దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో సిఎస్ మీదనే అన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు వచ్చినాయి వారి ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఎవరు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మరి ఒక వేరే పార్టీకి, వేరే ప్రభుత్వానికి వేలు పెట్టి చూపించే ముందు వారు గతంలో ఏం చేసిండ్రు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ నాయకులే మీరు తెలుసు, ధరణి పేరు మీద వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కొల్లగొట్టిండ్రు. కాస్తు కాలం ఏదైతే ఉందో అది దిశేసేసి ఇక్కడే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూములు కానీ, తర్వాత ఈవెన్ రూరల్ ఏరియాలలో అన్ని నియోజకవర్గాలు అక్కడక్కడ వారి నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను కూడా వారి పేరు మీదకి మార్చుకోవడం జరిగింది ధరణిలో. ఈ భూభారతి చట్టం మా గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి భూభారతి చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆగమేఘాల మీద భూభారతి చట్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా పనులు అయితే లేవని చెప్పేశానంటే ఆచి తూచి ఎవరికి అన్యాయం జరగకుండా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అనే ఇప్పుడు సర్వే చేపడతా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ప్రతి గ్రామాలలో డీటెయిల్గా సర్వే చేపట్టి ప్రభుత్వ భూమి ఏది, గ్రామ కంఠం ఏది, పట్టా ల్యాండ్స్ ఏవి ఉన్నాయని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చి తర్వాత ఒకటిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు భూభారతిలో. కాబట్టి పకడ్బందీగా అమలు అవుతుందని చెప్పేసి ఇప్పుడు హైడ్రా గురించి వాళ్ళు ఏదో బ్లేమ్ చేసేది, కానీ వాళ్ళది కూల్చలేదు, వీళ్ళది. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. చట్ట ప్రకారము ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తా ఉన్నాం. జరిగింది.
10 మంది ఎమ్మెల్యేలతోని రంగనాథ్ గారికి కాజాగూడ లేక్ కాడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు పోయి అక్కడ చూస్తే కొంతమంది అక్రమాలుగా కట్టాలని చూస్తే కూడా అది మొత్తం తీసేసి ఈరోజు అంతా మిషన్స్ పెట్టి అది మొత్తం లేక్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ రోజు నేనే ఫైట్ చేశాను, 10 మంది ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టినారు. ఆ రోజు అసెంబ్లీలో కూడా నేను అడగాలని చెప్పి వెళ్ళాను. అప్పుడు రంగనాథ్ గారు అష్యూరెన్స్ ఇచ్చినారు. ఈరోజు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లేక్ మొత్తం ప్రొక్యూర్మెంట్ పెట్టి అక్కడ ఎవరైతే అక్రమాలు కట్టాలని చూస్తే అన్నీ తొలగించి అది మొత్తం ఇప్పుడు చెరువులాగా మళ్ళా డెప్త్కి మొత్తం గ్రావెల్ అంతా తీసి ఒక లేక్ డెవలప్మెంట్ లాగా చేస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ డిఫరెంట్. గవర్నమెంట్ పైన ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ గురించి గవర్నమెంట్ పైన మాట్లాడుతున్నారు. ఒక అధికార పార్టీలో నేను ఉన్నా కానీ నేను ఆ రోజు ఒక క్వశ్చన్ 1 year బ్యాకే నేను పెట్టడం జరిగింది. ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పైన కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి? ఇవి ఎప్పుడున్నాయి? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా నేను ఆన్ రికార్డ్ అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. ఆ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను దాని గురించి. ధన్యవాదాలు అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చాడు. అధ్యక్ష, ఒక సబ్మిషన్ అధ్యక్ష, మొన్నటి వరకు లెజిస్లేటివ్ సైట్ అధ్యక్ష నా క్వశ్చన్ వేరేది ఉంటే అది చేంజ్ అయింది అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈ క్వశ్చన్ ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఆన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అధ్యక్ష. ఆ క్వశ్చన్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇది అరవిందో పొల్యూషన్ క్వశ్చన్ వచ్చింది అధ్యక్ష. సో ఐ రిక్వెస్ట్ ఈ సెషన్లో ఆ అవకాశం కూడా నాకు ఇవ్వాలని అధ్యక్ష. ఇంతకుముందు గౌరవనీయులు మంత్రివర్యులు మాట్లాడింది అధ్యక్ష. ఓకే, సో మేము ఎమ్మెల్యేస్ అందరం మేము ఏదున్నా కానీ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంకి మంచి పేరు రావాలని నేను ఎప్పుడైనా కానీ పార్టీకి అగెయిన్స్ట్ కానీ కాదు, మంచి ప్రభుత్వం ఉండాలి, మంచి పేరు రావాలని నేను అడిగిన క్వశ్చన్ కంటెంప్ట్ ఆఫ్ కేసెస్. నిన్న మీరు చూస్తే కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ పైన న్యాయస్థానంలో వాళ్ళు జడ్జిమెంట్ తీసుకోవడం జరిగింది, నాట్ అగెయిన్స్ట్ గవర్నమెంట్. సో అధికారులు ఏందనేది ఒక న్యాయస్థానం నుంచి ఏదైనా వచ్చినప్పుడు అది పాటించాలి. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినాను అసెంబ్లీలో? ఇట్లా ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎవరు దే ఆర్ నాట్ ఒబేయింగ్, అంటే ఒక జ్యుడిషియల్ సిస్టమ్ని ఒబేయింగ్ చేయకుంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కట్ చేయవచ్చు, వాళ్ళకి పోస్టింగ్స్ కూడా క్యాన్సిల్ చేయవచ్చు, వాళ్ళకి ఏదైతే ప్రమోషన్స్ ఉంటేవి కూడా క్యాన్సిల్ చేయవచ్చు. దానికోసమే నేను ఆ క్వశ్చన్ పెట్టడం జరిగింది. నిన్న మీరు చూస్తే కంటెంట్ ఆఫ్ కేస్ మీద దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం. నేను న్యాయస్థానం మీద ఎప్పుడైనా కానీ నేను తప్పు పట్టాను, ఎందుకంటే మనకు దానిపైన నమ్మకం ఉంది. మీరు చూస్తే వంశరామ్ మ్యానెటన్ కూడా నేను కేసు వేస్తాను, అది గవర్నమెంట్ భూమి అని చెప్పి. కానీ 2 సంవత్సరాల 3 సార్లే బెంచ్ మీదకి వచ్చింది, దాని తర్వాత బెంచ్ మీదకి కూడా వస్తుంది. కానీ నేను మాట్లాడలేను, నేను జ్యుడిషియల్ సిస్టమ్ అగేన్స్ట్గా మాట్లాడలేను, కానీ బెంచ్ మీద రాలేదు, నేను ఎవరు చెప్పుకోలేను. నేను ప్రెస్ మీట్ కూడా పెట్టి కూడా వంశరామ్ మ్యానెటన్ ఏమైందని చెప్తే కూడా నేను మాట్లాడలేను, ఎందుకంటే సబ్జుడైజ్ ఉన్నప్పుడు మనం కోర్టు గురించి మాట్లాడము. ఒకవేళ బెంచ్ మీదకి వచ్చినా కానీ కోర్టులో వచ్చినా కానీ నా నంబర్ వంశరామ్ మ్యానెటన్ 92 నంబర్ 94 నంబర్ వస్తుంది బిల్లు. నేనేమన్నాను, మంచిగా చేసిండు, నేను కంప్లైంట్ ఇచ్చినాను, దానిపైన యాక్షన్ తీసుకున్నారు రంగనాథ్ గారు, ఆ చెరువుది ఈరోజు చూడనని చెప్పినాను. కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ని మా ప్రభుత్వం పైకి మీరు నెట్టకండి, ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా నేనే కదా అడిగింది క్వశ్చను. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన అపోజిషన్ వాళ్ళు, వాళ్ళ హయాంలో ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అదంతా ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు న్యాయస్థానం ప్రకారం న్యాయస్థానం ఏం చెప్పింది అనేది దానికి మనం అప్పీల్ కూడా పోవచ్చు, మనకు ఆప్షన్స్ ఉన్నాయి, అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నేనేం దాని అప్పీల్ పోలేను కదా, గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు, మంచి నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ. ఈరోజు నేను చెప్పేది కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ పైన, అఫీషియల్స్ పైన ఖచ్చితంగా కోర్టు నుంచి ఏది వచ్చినా కానీ కూడా అది ఎవరిపైన అయినా కానీ మనము దాని ప్రకారం వెళ్ళాల్సిందే అని చెప్తున్నాను. ఈరోజు నేనేమో చెప్తున్నాను, నేను ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినాను, ఆయన దానిపైన పాటించిన రంగనాథ్ గారు ఆ చెరువు ఈరోజు చూడండి అది డెవలప్మెంట్ జరుగుతుంది అని నేను ఆయన కరెక్ట్ పని చేసిందని నేను చెప్తున్నాను. కోర్టు విషయం వేరు, ప్రభుత్వంగా మేము చెప్పిన విషయం వేరు, మేము చెప్పిన దానికి జరుగుతున్నాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది నిజంగా కోర్టు జడ్జి ఏది చెప్పినా కానీ న్యాయస్థానం పైన నమ్మకం ఉన్నది, దాంట్లో మనకు ఆప్షన్ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టులో ఓడిపోతే హైకోర్టుకి పోవచ్చు సింగిల్ బెంచ్కి, సింగిల్ బెంచ్లో ఓడిపోతే డబుల్ బెంచ్కి పోవచ్చు, డబుల్ బెంచ్లో ఓడిపోతే మనకు సుప్రీంకోర్టు కూడా ఉన్నది.
సో అల్టిమేట్ సుప్రీంకోర్టు వరకు ఉన్నది ఆప్షన్. కాబట్టి న్యాయస్థానం ఏదైతే మనది ఉన్నదో దాని ప్రకారం పాటించాలి. దానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి, దాని ఆప్షన్ ప్రకారం ముందుకు వెళ్తాము. ఇంకోటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. ఈ సామూహికంగా మొత్తము రాజీనామా పెట్టాలి లేకుంటే ఆయన తొలగించాలి అనేది అసలు నిజంగా కూడా అసమంజసం. ఎందుకంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క డిఫరెంట్ కేసు ఉంటుంది. కొన్ని కేసులలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇవ్వచ్చు టైమ్లీ ఇంప్లిమెంట్ చేయకపోయినందుకు. కాకపోతే దాంట్లో దాని వెనకాల చాలా సమస్య బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని కరెక్ట్ టైం లేనందువలన కూడా ఒకవేళ కోర్టుకి సరైన టైంలో మనం అవి సబ్మిట్ చేయకపోతే రికార్డ్స్ అప్పుడు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసే అవకాశం ఉంటుంది. అవి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనగానే తప్పు చేసి అనడానికి వీల్లేదు. నేను ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నాను. అది సీఎం గారు ప్రభుత్వం వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా కానీ కింది కోర్టులో ఓడిపోయినప్పుడు అప్పీల్కి ఎవరైనా పోతారు. నేనేమన్నాను, కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి, కానీ కోర్టులోనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సింగిల్ బెంచ్ డబుల్ బెంచ్కి అప్పీల్కి పోవచ్చు కదా. ఇప్పుడు అష్యూరెన్స్ కమిటీగా ఈరోజు మా చైర్మన్ గారు, ఈరోజు ఫస్ట్ కమిటీగా మేము ఈరోజు ఎల్ఏ మినిస్టర్ గారు, అదేవిధంగా మా స్పీకర్ గారు ముందు మా అష్యూరెన్స్ కమిటీ మీటింగ్ జరిగింది. అసెంబ్లీలో ఎప్పుడైనా మేము మాట్లాడినప్పుడు మా మా నాయకులు కానీ, మా కాంగ్రెస్ నాయకులు కానీ, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ ఈ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఏదైనా మాకు కావాలన్నప్పుడు అష్యూరెన్సెస్ మినిస్టర్స్ వాళ్ళు మాకు అక్కడ అసెంబ్లీలు ఇస్తారు. అంటే నాకు జడ్చర్ల బస్ స్టాండ్ కావాలన్నా కానీ, బస్ డిపో కావాలన్నా కానీ అప్పుడు మినిస్టర్స్ లేచి మాకు నోటెడ్ అని, లేకుంటే మేము ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఈరోజు రూల్ బుక్ ఇవన్నీ మేము కూర్చొని మాట్లాడిన వితిన్ 60 days ఏదైనా మాట్లాడినా కానీ దానికి రిప్లై రావాలి. రిప్లై రాకుంటే మేము డిపార్ట్మెంట్స్తో కూడా మాట్లాడవచ్చు. ఈ మంచి కమిటీ 7 member కమిటీ ఇది. ఖచ్చితంగా ఒక మంచి కమిటీలో నన్ను వేయడం జరిగింది. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా స్పీకర్ గారికి, ఎల్ఏ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి కమిటీ చైర్మన్ కూడా సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, మా కొలీగ్స్ కూడా ఉన్నారు, ఆదినారాయణ గారు, అదేవిధంగా రాజేష్ గారు, యాదయ్య గారు, మాజీద్ హుసేన్ గారు, అందరు ఈ టీంను ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీలో ఏదైతే మినిస్టర్స్ ప్రామిస్ చేస్తారో అవి ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మేము ఖచ్చితంగా ఈ కమిటీ మేము వర్క్ చేస్తాము. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మేము పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చూసిన మొదటిసారి మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసిగా ఒక మంచి కమిటీలో చేర్చే ఒక ప్రక్రియలో భాగంగా ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా సభాపతి వారికి, అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ గారికి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చైర్మన్గా ఈరోజు వారు ఏదైతే ఒక మంచి ఆలోచనతో తీసుకున్న ప్రతి అంశాన్ని కూడా యాజ్ ఏ మెంబర్గా మరి అసెంబ్లీలో చర్చించిన ప్రతి అంశాన్ని కూడా మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఒక భరోసాగా ఏదైతే మన ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో దాన్ని తీర్చే విధంగా సమస్య పరిష్కారం దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరి నేను ఈ ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మరి ముందు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాల్లో భాగంగా నేను అందులో బద్దుడినై పని చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.